16 శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఏకాదశి వచ్చిందన్నమాట నిజం. ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేస్తే మంచిదన్నమాట నిజం. కానీ ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ రోజున ఒక్క పొద్దున్నా చాలు. ఒక్క పొద్దంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కల్ని చూసి ఆహారం భుజించవచ్చు. అదే ఉపవాసం అంటే ఏకాదశి రోజున మొదలుకొని ద్వాదశి రోజున ఉపవాస దీక్షని విడిచిపెట్టాలి. నేనైతే ఒక్క పొద్దే ఉంటాను. ఆ ఒక్క పొద్దు రోజునే ఫైబర్ కంటెంట్ అంటే పచ్చపెసర్లు, మొలకలెత్తిన పచ్చపెసర్లు చాలా ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు దానిమ్మ గింజలు ఈ రెండిటిని కలిపి తింటే అసలు ఆకలి అనేదే వేయదు ఆ రోజు. పైగా చాలా శక్తినిస్తుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే అమ్మవారికి సంబంధించిన వాటిల్లో 3 రోజులైతే